అటు ముస్లింలది ఎలా పోరాడాలి, ఇట్లా బీసీల సమస్యలు ఎట్లా పోరాడాలి, క్రిస్టియన్లకి ఎస్సీ రిజర్వేషన్స్ ఎందుకు ఎవరు చెప్పండి. ఈ రోజున ఈడబ్ల్యూఎస్ అనే పేరున కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉంది, కమ్మ క్రిస్టియన్కి ఇస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, రెడ్డి క్రిస్టియన్కి ఇస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, కరెక్టేనండి. మరి దళిత మాల క్రిస్టియన్కి, మాదిగ క్రిస్టియన్కి రిజర్వేషన్ ఎందుకు ఎవరు చెప్పండి, ఎస్సీ స్టేటస్ ఎందుకు ఎవరు. మరి ఇది మనం క్వశ్చన్ చేయొద్దండి. నేను మాల కాదు, మాదిగ కాదు, అయితే మాదిగలు కానీ ముస్లింల హక్కుల గురించి నేను ఫైట్ చేయొద్దా. మరి ఈ దేశంలో అందరం సమానమే కదా, అదే కదా రాజ్యాంగంలో రాసుకుంది. మరి మనం ఫైట్ చేయకుండా ఎవరికి వాడే ఫైట్ చేస్తే, ఎప్పుడు చేనేతల సమస్యల మీద చేనేతలు, ముస్లిం సమస్యల మీద ముస్లింలు, దళిత క్రిస్టియన్ సమస్య మీద దళిత క్రిస్టియన్, ఎవరికి వారే యమునా తీరేలాగా మనం ఫైట్ చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి. వాళ్ళే మనల్ని గ్రూపులుగా చేసి ఆల్రెడీ కుల వ్యవస్థే మనల్ని ఖండాలుగా కోసేసి ఏ ఇద్దరు కలిసి ఉండకూడదు ఈ దేశంలో. ముస్లింలు అనగానే సిన్నీలు సుయాలంటారు, బీసీలు అనగానే ఇంకొక 4 పేర్లు. సరే బీసీలు ఏదన్నా ఒక కులం అనుకోండి, మరి తెలంగాణ వేరు కుమ్మరి వేరు, ఆంధ్ర కుమ్మరి వేరు, రకరకాలుగా డివిజన్స్ చేసి పడేస్తారు. అందువల్ల ఈ వ్యవస్థని మనల్ని అందరినీ విడదీసి పాలిస్తున్నారు. కాబట్టి బ్రిటిష్ వాడు కాదు విడదీసి పాలించింది, వీళ్ళే విడదీసి పాలించారు, వీళ్ళే విడదీశారు. విడదీసి ఉన్న దాన్నే వాడు చొరపడ్డాడు, లోపలికి వచ్చి ఈజీగా ఒకరినొకరిని న్యూట్రలైజ్ చేసి ఖతం చేసి సిస్టమ్ని వాడు ఏలాడు. సో మనల్ని వీళ్ళు విడదీసి పాలిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మన ట్రైబల్స్ గురించి తీసుకొస్తే ఈ రోజున ఎరుకలు యానాదులు అండి 40% మంది ఉంటారు ట్రైబల్స్లో. మనకు తెలియదు, మీకు నాకు తెలియదు, నేను ఈ మూమెంట్లోకి వచ్చాను కాబట్టి ఇవన్నీ స్టడీ చేసి చెప్తున్నా. 40% మంది ఉంటారు, మొత్తం కలిపి 25 లక్షలు ఉంటాయి, 25-30 లక్షలు ట్రైబల్స్ ఉంటే అందులో 40% మంది వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా రిజర్వ్డ్ పోస్ట్ లేదు. చూడండి, ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయా, వాళ్ళకి ఏందయా అంటారు. వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు యానాదులు, ఎరుకలైతే. వాళ్ళని అసలు మనుషులుగా గుర్తించే ప్రసక్తే లేదు. ఆ సీట్లన్నీ ఏం చేశారు, రాయలసీమలో ఒక్క ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, అక్కడ రెడ్ల రాజ్యం అది. రాయలసీమ అంటే రాయలసీమ అనుకుని మనం ఏదో శ్రీకృష్ణదేవరాయలను గుర్తు తెట్టుకుని అహో ఆంధ్రభోజ అని చెప్పి పాటలు పాడుకోవడానికి పనికి వస్తుంది, అంతే కదా. కానీ అది కాదు, అది రెడ్ల సీమ, దోపిడీదారుల సీమ అది. అక్కడ ఎస్టీలకి రిజర్వేషన్ లేదు. 6 బీసీలు అవుతారండి, 63 నియోజకవర్గాలు ఉంటాయి. ముగ్గురు ముస్లింలు అయితే రాష్ట్రం మొత్తం మీద అక్కడ ఒక ముస్లిం ఉంటాడు, ఎలక్ట్ అవుతాడు. 63 నియోజకవర్గాలలో రాయలసీమలో 6 బీసీలు, అందులో మరి ఒక్క ఎస్టీ ఎరుకల యానాది. మరి మధ్యాంధ్ర ఉంది కదా, మధ్యాంధ్ర అంటే ఈ సెంట్రల్ ఆంధ్ర అంటాం, ఈ గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల వరకు సెంట్రల్ ఆంధ్ర, అక్కడ కూడా ఒక ఎస్టీ సీట్ ఉండదు. ఎక్కడికి ఇస్తారు ఎస్టీ సీట్లు, ఈ ట్రైబల్స్ ఉన్నటువంటి పాడేరు, మన్యం ప్రాంతాలకి తరలిస్తారు. అక్కడ ఏంటంటే చచ్చినట్టు ఎస్టీయే గెలుస్తాడు, వాళ్ళకి తెలుసు, తోసేరా అక్కడికి ఈ ఎస్టీ సీట్లు. ఇక్కడ ఒక్కడిని కానీ ఎస్టీ రిజర్వ్డ్ కావద్దు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలు ఇక్కడేమో కమ్మోళ్ళకిను, అక్కడేమో రెడ్లకి సీట్లు రిజర్వ్డ్ అనమాట. వాళ్ళకి రిజర్వ్డ్. యాక్చువల్గా రిజర్వేషన్స్ ఎవరికి ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్డ్ చెప్పండి, రెడ్డికి రిజర్వ్డ్. దీన్ని క్వశ్చన్ చేయాలి. మనం ఇంకా రిజర్వ్డ్ అనగానే మనం ఆత్మన్యూనతాభావంతో కిందకి దిగి కూర్చుంటున్నాం. అయ్యో మాకు రిజర్వేషన్ అంటున్నారు. నాకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అన్నారు, సార్ మనకి రిజర్వేషన్లో సీట్లు వచ్చినాయి అంటున్నారు, మాకు చాలా ఇదిగా ఉంది, ఏం చెప్పుకోవాలన్నారు. అంటే వాళ్ళకి అసలు కనీసం ఈ పరిజ్ఞానం లేదు. అందుకని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాలన్నింటినీ అటు ట్రైబల్స్, దళిత క్రిస్టియన్స్ దగ్గర నుంచి, ముస్లిమ్స్ దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఒక్కొక్క కులం, అన్ని కులాల నుంచి ఎడ్యుకేట్ చేస్తూ తెలియజెప్తూ మనల్ని మోసం చేసి 1000 రూపాయలు ఇచ్చేవాడు 1,00,000 రూపాయలు, కోటి రూపాయలు కొట్టేస్తున్నాడు అనే దాన్ని పట్టుకుని వాడు రాజకీయ వృత్తిని చేపట్టాడు. మన వృత్తులన్నింటినీ ఖతం చేశాడు. మన వృత్తులన్నీ ఖతం అయిపోయినాయి. ఖతం అంటే ఒప్పుకుంటారు కదా మీరు, నాశనం చేశారు. చేనేత వృత్తి, ట్రేడింగు, మార్కెటింగు, దానికి మళ్ళీ యాడ్లు పెద్ద పెద్ద సినీ స్టార్లను తీసుకొచ్చి వాడే చేసుకుంటాడు. చేనేతలకి పద్మశాలీలకు వదలలేగా వాడిని, కనీసం అది వదిలినా బట్టలు అమ్ముకున్నా వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయేవాడు ప్రతి కుటుంబం, దాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఇట్లా ప్రతిదీ మీరు నేను ఎక్కువ చెప్పదలుచుకో. ఫిషింగ్ ఉందండి, బెస్తలు ఉన్నారు, వాళ్ళు ఫిషింగ్ చేస్తారు. మరి అవన్నీ ఎవరండి? కోల్డ్ స్టోరేజ్లన్నీ ఎవరి? ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఎవరి? పవర్ రిజర్వ్డ్ కులాలు ఎవరు? కమ్మారెడ్లు. పవర్ రిజర్వ్డ్ కులాలు, ఆ పవర్ రిజర్వ్డ్ కులాల చేతుల్లోనే అవన్నీ ఉన్నాయి. బెస్తల పని కథం. వాళ్ళంతా ఏది
చేపలు అమ్ముకోవాలి రోడ్ల మీద కూర్చొని అట్లానే బతకాలి, ఇంకా పైకి రావద్దు. అందువల్ల మనం అందరం కూడా కలిసి ఇదొక వేదిక, ఇదొక ప్లేస్. ఇక్కడ కూడా మనబోటి వాళ్ళు, లాంటి వాళ్ళు, తులసీదాస్ లాంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, రిటైర్ అయిన వాళ్ళు డబ్బులు ఇస్తే ఈ రోజున 20,000కి రెంట్కి తీసుకుని దీన్ని నడుపుకుంటున్నాం. అలానే బ్యామ్సెఫ్ కొంతమంది ఉన్నారు కాబట్టి కాంశీరామ్ పుణ్యం అని చెప్పి ఒక బ్యామ్సెఫ్ అనేటువంటి వ్యవస్థ పుట్టింది కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా కొన్ని డబ్బులు వస్తే ఇది పవర్ బిల్లు ఈ రోజున ఏదో కొంతమంది నేను చెప్పదలుచుకోలేదు, అనవసరంగా ఎవరెవరు ఏమి ఇస్తున్నారు అనేది పేర్లు గీర్లు. సో చెప్పాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. అనుకున్నట్టయితే ఇక్కడే రాసేవాళ్ళు కదా. ఈ టేబుల్ ఇచ్చిన ఆయన పేరే రాసుకునేవాడు. పోలీస్ స్టేషన్లో టేబుల్ ఉంటుంది, పలానా వారాన్ని రాసుకుంటే, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు లోపల లేకుండా. సో అట్లా అంతే కదా. అందుకని చెప్పి ఇక్కడ ఏం రాసుకోకుండా అందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ దృష్టితో ఆలోచించాలి. ఇక్కడికి రాగానే ఒక పెద్ద నాయకుడు వచ్చే హడావిడి ఉండి డబ్బులు తీసి టకటక మీరు అక్కడికి వెళ్ళి ఏంటది మన బిర్యానీ ప్యాకెట్ వ్యవహారం తతంగం ఆ దృష్టితో కాదు. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఒక 10,000 ఇస్తే మనం అక్కడ ఒక సెంటర్లో జనాలను పోగు చేసి ఒక ధర్నా చేయిస్తాం అనే పార్టీ కాదు ఇది. ఎవరి డబ్బుతో వాళ్ళు పనిచేసే పార్టీ. అండ్ మనకున్న బలం జనం, వాళ్ళకున్న బలం ధనం, మనకున్న బలం జనం మనమే జనం. వాళ్ళకున్న బలం ధనం, ఎందుకంటే మనం లేము వాళ్ళతో. ధనంతో జనాన్ని కొనటానికి చూస్తున్నారు కాబట్టి మనం అది ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి, ఆ దృష్టితో చేయాలి. ఈ రోజున విశాఖ జిల్లాలో అత్యంత విద్యావంతుడు, నా సహచరుడు, మై క్లోజ్ ఫ్రెండ్ తులసీదాస్ గారు విశాఖ జిల్లా అధ్యక్షులుగా అయినందుకు ముఖ్యంగా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తాను అయినందుకు. ఎందుకంటే ఆయన స్థాయి గల వ్యక్తి వైజాగ్ సెంటర్లో ఉండి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ నడిపిస్తూ పెద్ద దిక్కులాగా రోజుకు 4-5 గంటలు ఇక్కడ కూర్చోగలిగి చేస్తే చాలండి, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మా లక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ, ఆమె కూడా సేవా కార్యక్రమాల్లో ఉండి అవన్నీ వదిలేసుకుని పూర్తిగా పార్టీకి పనిచేస్తుంది. మేము ఆ దృష్టితో పనిచేస్తున్నాం. మేము ఇక్కడెక్కడో చీఫ్ మినిస్టర్లు అవ్వాలి కాబట్టి ఇక్కడ పూర్ణచంద్రరావు ఆయన వచ్చాడు కాబట్టి అప్పుడు జేడీ లక్ష్మణాన్ని ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేశాడు కాబట్టి ఈయన కూడా అదేదో దృష్టిలో ఉండొచ్చు, ఈయన 4 జీపులు ఇచ్చేస్తాడు ఇక్కడ తిరిగేస్తాం అనుకుంటే కాదండి. నేను ఇక్కడ కంటెస్ట్ చేయను. కారణం ఏంటంటే ఇక్కడ స్థానికేతరులకి చోటు లేదు, నేను స్థానికుడిని కాదు కాబట్టి ఇక్కడ స్థానికేతరుల్ని ఇక్కడ నుంచి తోలేయాలా. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోవాలా, ఎట్టకపోతాడు. ఈసారి గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి ఇంకా బాగా బ్రహ్మాండంగా ఉన్న చోటుకి వెళ్ళిపోతాడు. అలానే ఇక్కడ భరత్ వెళ్ళిపోవాలి. కావాలంటే ఆయనకు ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ ఉన్నది గీతం ఉంది, హైదరాబాద్లో ఉంది, దేశం మళ్ళీ ప్రపంచంలో క్యాంపస్ పెట్టుకోమనండి, మన దగ్గర వద్దు ఇక్కడ. ఎందుకంటే మన విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటానికి అతను ఏం చేయట్లే, దాని మొహం కూడా చూడట్లే. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు తీసేస్తుంటే ఈ భరత్ ఏం చేయట్లా. ఆ ఎంపీ ఎందుకు మనకి చెప్పండి, బయటోడు ఎందుకు. సో వలస వచ్చిన వాళ్ళని ఇక్కడ ఊళ్ళ పేర్లని కొత్త వలస, జిఎం వలస అని ఉంటుంది, అది బాగా అలవాటు అయిపోయి వాళ్ళు వలస వస్తున్నారు. ఆ వలస పక్షులందరినీ పంపించారు. ఎచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ఎవరండి, ఏ కులం తెలుసా మీకు? తెలియాలా? ఏ కులమో చెప్తే చాలు, పేరు చెప్పపోయినా తెలుసా? కమ్మ. ఎట్టొస్తాడండి శ్రీకాకుళంలో? నాకు ఇస్తారండి, నేను కమ్మ ఏరియాలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? నాకు ఇవ్వరుగా. ఉత్తరాంధ్ర వాడికి కడపలో టికెట్ ఇస్తారా? మీరు సీఎం రమేష్ని అడగండి రేపొద్దున, మీరు మాకు అక్కడ టికెట్ ఇప్పిస్తావా? నువ్వెందుకు వచ్చినావు వీడికి? నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు వీడికి వచ్చి కూర్చున్నావు కదా, మా చేనేత వాళ్ళ పనులు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆ టీఆర్ఎస్ వచ్చి కలుస్తుందా లేదా, కేటీఆర్ని పట్టుకుని మాట్లాడుకుని ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి కలిసిపోవాలా బీజేపీలో మంతనాలుగా సీఎం రమేష్ ఉంది. కాంట్రాక్టులు అక్కడ తెలంగాణలో కాంట్రాక్టులు చేయటానికా సీఎం రమేష్ ఉంది? దేశం మొత్తం కాంట్రాక్టులు చేయటానికా సీఎం రమేష్ కంపెనీని పెట్టుకుంది? మరి ఇక్కడ ప్రజలకి సమస్యలను పరిష్కరించకుండా ఏం చేస్తున్నట్టు? చేనేత వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా, ఏం చేస్తున్నాడు సీఎం రమేష్? ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు చెప్తున్నా, ఈ ఛానల్ మధ్యలో నేను వెనక్కి వచ్చాను, వాళ్ళు క్లియర్గా ఈరోజు ఇదే సబ్జెక్ట్ మీద డిబేట్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు నన్ను డేటా అడిగారు, నేను చెప్పొచ్చాను, అందుకే 10 నిమిషాలు కింద ఉన్నా. నేను తర్వాత అటెండ్ కాలేను, మా పార్టీ మీటింగ్ ఉంది, పైకి వెళ్తున్నా అని చెప్పి మ్యూట్ చేసి కూర్చున్నాను.
దే ఆర్ టాకింగ్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్ అండి, ఇంకా వేరే ఏం లేదు. ఏంటి ఆ సబ్జెక్ట్ చెప్పండి? 2 కులాల పాలన పోవాలి, అందరి పాలన రావాలి. ఇక్కడ కుల పాలన పోవాలా? మనం అందరం మనుషులే, మనవాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలా? ఈ రోజున బీసీల్లో 4-5 కులాలు తప్పితే ఎమ్మెల్యేకి ఎంటర్ కాల. ఆ 4-5 కులాలు కూడా చాలా తక్కువ ఎమ్మెల్యే సీట్లు. ముస్లింలు మొత్తం కలిపి జనాభాలో మన రాష్ట్రంలో 8% ఉన్నారు. 8% అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వాలి చెప్పండి? ఈ రోజున 175 × 8. కమ్మారెడ్డి కలిపితే ఎంతమందో ముస్లింలు అంతమంది ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిపితే 67 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళిద్దరూ, ముగ్గురే బీసీ ముస్లిమ్స్. ఎంతమంది అవ్వాలి? 12, 13 మంది, 14, 15 అవ్వాలి. 15 మంది ఎమ్మెల్యే, ముగ్గురే అయ్యారు. మన మీద మనకి పరపచ్చాలు వద్దు, మనం అందరం ఒకటే. మనల్ని అందరినీ కలిపి దోచుకునే వాళ్ళు ఇద్దరే. ఆ ఇద్దరు గురించి ఆలోచిద్దాం. వాళ్ళకి కళ్ళు తెరుచుకుని ఇప్పటికైనా సరే పద్ధతిగా వ్యవహరిస్తే మంచిదే. ప్రతి సమస్యని కూడా ఈ రోజున మనం ఫోకస్ చేద్దాం, ఆ దృష్టితో పనిచేద్దాం, మనం కలిసి పనిచేద్దాం. ఇందులో ఈ పద్ధతితోనే మనం ముందుకెళ్ళాలా. ఈ పద్ధతిని ఇచ్చింది మీకు ఒక్క మాట అయితే నేను చెప్పాలి. ఈ విషయాలు చెప్పిన ఆయన, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పిన ఆయన, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన ఆయన కాన్షీరామ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో పంజాబ్లో పుట్టిన ఆయన ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఇక్కడ మన లక్కే రాజారావు గారిని పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేయటం ఆయన వల్లే అయింది. ఒక ఎమ్మెల్యే ₹7 ఖర్చు పెట్టుకుంటా, మొన్న కూడా ₹1 ఖర్చు పెట్టుకుంటే ఆయనకు 15,000 ఓట్లు వచ్చినాయి. ఇంత కొట్టుకు తెస్తుంటే ఈ 2 కుల పార్టీలు సాధించాడు ఆయన. 15,000 తక్కువే కదా? 25,000. ఓకే. సో మొత్తం మీద నేను అనేది ఏంటంటే, అందువల్ల ఈ కాన్షీరామ్కి బేస్ ఎవరు? అది కూడా మనం తెలుసుకోవాలి. అంబేద్కరే చెప్పాడు. అందరి గురించి అంబేద్కర్ మాట్లాడాడు. చాలామందికి తెలియదు, ఎస్సీల గురించే మాట్లాడాడు అనుకుంటారు. కాదు, ఆయన తీవ్రమైన సమస్యను టేకప్ చేశాడు అంబేద్కర్. తీవ్రమైన సమస్య, అంటరానితనం కన్నా తీవ్రమైన సమస్య ఏముంటుందండి? నాకు అర్థం కాదు. మనిషిని మనిషిగా చూడని దానికన్నా ఏమైనా సమస్య ఉంటుందండి? ఇంకేదన్నా రోగం ఉంటుందా? ఆర్థికమైన ప్రాబ్లం ఉంటుందా? ఏది ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? మనిషిని మనిషిగా చూడని దాన్ని తీసుకున్నాడు ఆయన. ఒక్క మనిషి తీసుకున్నాడు కాబట్టి ఆయన ఎస్సీలకి రిజర్వేషన్ ఒక పాత్ర ఇవ్వగలిగాడు. ఈ రోజున ఎస్సీ సంరక్షణ చట్టం తేగలిగాడు. ఆయన వల్లే అయింది. ఎస్సీల మీద దాడులు ఆగినాయి అంటే ఆగలే, కానీ ఇంకా భయంకరంగా ఉండేది. అవి చేయకపోతే ఇంకా భయంకరంగా ఉండేది. అందుకని చెప్పి మేము బీసీల తరపున బీసీల సంరక్షణ చట్టానికి వాడుతున్నాం. బీసీల సంరక్షణ, బీసీ నారే ఒరే ఓ చాకలోడ మంగళోడ అనేటువంటి కుమ్మరోడ అని పిలవని విధంగా తురకోడ, వీటినన్నిటిని క్వశ్చన్ చేయాలి. మనం ఒకళ్ళనొకళ్ళని అనుకుంటున్నాం, అది కూడా తప్పు. ఎవరిని అనొద్దు, ఎవరు అనొద్దు అంటే కేసే. ఇదేంటిది? ఆత్మగౌరవానికి ప్రతీక. దీనికి చెప్పింది ఎవరు? ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళా. మిగిలిన వాళ్ళు ఎవరు పోరాటం చేయలే. ముస్లింలు పోరాటం చేయలే, బీసీలు పోరాటం చేయకుండా వదిలేస్తే పోరాట మార్గాన్ని చెప్పిన ఆయన కాన్షీరామ్కి చెప్పిన ఆయన అంబేద్కర్. చెప్పిన ఆయన అంటే కలిసి కాదు, ఆయన కూడా ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటిది బుక్ చదివి దాని నుంచి ఆయన ప్రేరణ పొందాడు. ఆ ప్రాంతంలో అంబేద్కర్ ఎవరి నుంచి ప్రేరణ పొందాడు? రిజర్వేషన్లు మొట్టమొదటిగా ఇచ్చింది ఎవరు? సాహు మహారాజ్. ఆయన సూత్రుడు సాహు మహారాజ్. ఆయన ఎవరి నుంచి ప్రేరణ పొందాడు? జ్యోతిబా పూలే. ఎప్పుడు జ్యోతిబా పూలే? 1848 గాంధీ కన్నా నెహ్రూ కన్నా ముందున్నోడు జ్యోతిబా పూలే. చాలా పెద్దోడు ఆయన. 1848లోనే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన ఆయన. ఇంకా వెనకబడి ఉన్నామంటే 70 సంవత్సరాల భారతదేశం ఏం చేసిందండి చెప్పండి? ఏం చేసింది? పెద్ద పెద్ద విమానాశ్రయాలు కడుతున్నారు, సీపోర్ట్లు కడుతున్నారు, ఐఐటీలు కడుతున్నారు,
ఐఏఎంలు కడుతున్నారు, స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కడుతున్నారు. వాళ్ళ కులాల వాళ్ళ కోసమే, డబ్బున్నోడి కోసం, చదువుకున్నోడి కోసమే. చదువుకున్నది వాళ్ళే. ప్రాథమిక పాఠశాలలు పెట్టాల నెహ్రూ హయాంలో. ప్రతి గ్రామంలో పెట్టాల్సి ఉంటే ప్రాథమిక వైద్యశాల పెట్టాల. ఎయిమ్స్ కట్టుకున్నారు. ఎందుకు ఎయిమ్స్ కట్టారు ఢిల్లీలో? ఎంపీలకి ఎమ్మెల్యేలకి ట్రీట్మెంట్ల కోసం, డబ్బున్నోడికి ట్రీట్మెంట్ల కోసం, పేదవాడి ట్రీట్మెంట్ కోసం నెహ్రూ ఏం చేశాడు? నెహ్రూ దార్శనికుడే, విషనరీయే. ఎవరికి విషనరీ? మనకు కాదు. చంద్రబాబు విషనరీయే. ఎవరికి చెప్పండి? ఎవరికి విషనరీ? అది ఎవరికి ఆ విషనరీ? విషనరీ మనకి కాదు. ఇది క్లారిటీ రావాలి. ఎవరికి వీళ్ళు విషనరీలు? విషనరీ అనగానే మనం కూడా కంగారు పడతాం. మేము కూడా పడ్డాం. నేను చెప్తున్నాను, అమ్మ పర్లేదే, కొత్తది ఏదో బాగుంది రా. ఇప్పుడు P4 అని చెప్పాడు. P4 అంటే భరత్ని ఎంతమందికి P4 ద్వారా ఎన్ని ఫ్యామిలీస్ చేస్తాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 250 కుటుంబాలను బాగు చేస్తాడట కుప్పంలో. వీళ్ళు ఒక్కొక్కడే ఎంతమందిని చేస్తాడో చెప్పానండి. వాళ్ళందరూ నిలబెట్టి అడగండి. మీ ఊరికి వచ్చిన ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ అడగని, ఏమో P4 నువ్వు ఎంతమందితో చేయిస్తున్నావు చెప్పానండి. మీ దగ్గర నక్వా స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు కదా, నక్కపల్లి ఎవరెత్తను? ఏ కంపెనీ వాడు పెడుతున్నాడు? మిట్టల్ని పెట్టమనండి. ఇప్పుడు ఉన్న కుటుంబాలను నాశనం చేస్తాడు వాడు, మరి మనం పెట్టాలి కదా అతను. సో ఈ రకమైనటువంటి దాన్ని స్ఫూర్తి తీసుకొచ్చింది. ఈ రిజర్వేషన్స్ అనే దాన్ని కనిపెట్టింది విషనరీ అంటే ఆయన. ఎవరు? సాహు మహారాజ్ ముందు విషనరీ ఎవరు? జ్యోతిబా పూలే. అంటే చదువు అనేది ఇచ్చాడు. నేను అక్కడి నుంచి ఇటు వెళ్ళాను. నేను చదువు అనేది అంత ఇంపార్టెన్స్ ఇచ్చి సొంత ఆమె భార్యని సావిత్రిబాయి పూలేని టీచర్గా ట్రైన్ చేసి బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్యను నేర్పాడు. సనాతన సాంప్రదాయం అన్నారు, బాగానే ఉంది. మరి బ్రాహ్మణ స్త్రీలకు విద్య ఎందుకు నేర్పలే మీరు? సనాతన సాంప్రదాయం అయితే మీ స్త్రీలకే మీరు విద్య నేర్పలేదుగా. అంటే వెనకబాటు తనం తయారైంది అక్కడే కదా. సో ముందుకెళ్ళాలంటే జ్యోతిబా పూలే. సో ఈ దృష్టితో మనం అందరం కూడా ఆలోచించకుండా ఈ రోజుకేదో మనం కాలక్షేపం చేసుకుని వెళ్ళే పద్ధతి కాకుండా ఒక పద్ధతిగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పి మరి నేను కోరుతున్నా. ఇది సో ఐ థ్యాంక్ మన తులసీదాస్ గారు, అట్లనే లక్ష్మి గారు. ఇప్పుడు నాగరాజు గారు కూడా అనకాపల్లి నుంచి వచ్చాడు. ఆయన కూడా అక్కడ పోరాటం చేస్తున్నారు. దళితులు మైన్స్ భూములకు సంబంధించి గొడవ కేసులు పెడుతున్నామని బెదిరిస్తున్నారు. దాన్ని కూడా మేము డీల్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని బెదిరిస్తే మేము తీవ్రంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అది వాళ్ళకే మంచిది కాదు. ఇదంతా కూడా ఈ పార్టీ డబ్బున్నోళ్ళ పార్టీ కాదు, పేదల పార్టీ. ఈ పేదల పార్టీ మీద వస్తే ముందు పేదల ఉసురు తగులుతుంది, అంతకంతకి రెండోది ఖచ్చితంగా దాన్ని మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.